నల్గొండలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే గుంటగంట్ల జగదీష్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ నెల రోజులుగా యూరియా కొరత తీవ్రంగా వేధిస్తుందన్నారు. నల్గొండలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే గుంటగంట్ల జగదీష్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ నెల రోజులుగా యూరియా కొరత తీవ్రంగా వేధిస్తుందన్నారు. రైతులు నిద్రాహారాలు మాని చెప్పులు పెట్టుకొని అవస్థలు పడుతున్నారని, ఎకరానికి 20,000 పెట్టుబడి పెడితే ఒక్క బస్తా యూరియా మీద దిగుబడి ఆధారపడి ఉందన్నారు. కానీ ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని అన్నారు. కేసీఆర్ వేసవిలోనే గోదాముల్లో ఎరువులు నిల్వ చేసి పెట్టేవారు అని గుర్తు చేశారు. ఢిల్లీకి వెళ్లి కాళ్ళు పట్టుకొని పదవులు తెచ్చుకునే కాంగ్రెస్ నేతలకు రైతులను కాళ్ళు పట్టుకునే దుస్థితికి తీసుకొచ్చారు అని మంత్రి తెలిపారు. మంత్రికి చేతకాక అధికారులతో తప్పుడు పద్ధతుల్లో ప్రకటనలు చేయిస్తున్నారని పేర్కొన్నారు. కొరత లేదని తప్పుడు ప్రకటనలు చేసే అధికారులు తస్మాత్ జాగ్రత్త అని మాజీ మంత్రి తెలిపారు. అధికారుల ప్రకటన నిజమైతే రైతులు ఇవాళ కూడా ఎందుకు క్యూ లైన్లో ఉన్నారో చెప్పాలని జగదీశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లో కూర్చొని 100 కోట్ల దోపిడీకి పాల్పడుతున్నాడు తప్ప నల్గొండ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా తన స్వార్థానికి వినియోగించుకుంటున్నాడు తప్ప ఏమాత్రం పట్టింపు లేదు నియోజకవర్గం పైన కూడా. జిల్లా రివ్యూ చేయలే ఇంతవరకు. వీళ్ళ ముఖాలకి వీళ్ళ జీవితంలో 2 మంత్రులు ఉన్నారు జిల్లాలో. సాగర్లో నీళ్ళు ఉన్ననాడు కిందకి తీసుకుపోతుంటే సోయలేదు. సాగర్ కాలువ కింద ఎండబెట్టారు ఒకసారి వీళ్ళు వచ్చిన తర్వాత మహానుభావులు 2 మంత్రులు. కాళేశ్వరం కింద 8 పంటలు పండించుకుంటున్న సూర్యాపేట జిల్లా రైతాంగాన్ని 2 సార్లు ఎండబెట్టారు. ఆ రంగం ఈ రంగం ప్రతి రంగంలో ఇవాళ మళ్ళీ నల్గొండ జిల్లా తిరుగుమని పోతాం. రాష్ట్రం అంతా అయిపోతుంది. ఈ జిల్లా అంతకు మించిన ఇంకా దారుణంగా తయారవుతాం. కేవలం వీళ్ళ పట్టింపు లేనితనం. ఏం చేస్తారులే, మమ్మల్ని ఓట్లు అయితే వేసారు కదా, 5 ఏళ్ళ తర్వాత కదా, అదేదో సామెత వీళ్ళు మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళ కార్యకర్తలే చెప్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కగా పెట్టుకోమని సామెత మేము ఆడుకుంటున్నాం. ఇక మళ్ళీ వచ్చేది ఉందా, మేము మళ్ళీ వచ్చేది ఉందా, ఏడమన్నా మళ్ళీ గెలిచేది ఉందా ఈడ కాంగ్రెస్ పార్టీ, కాబట్టి ఇప్పుడే చేసుకుంటాం మేము అన్న పద్ధతుల్లో యథేచ్ఛగా దోపిడీ చేస్తూ ఉన్నారు. సిగ్గుపడాలి, అవమానపడాలి మంత్రులు. ఇవాళ వాళ్ళ నియోజకవర్గంలో రైతాంగం నీళ్ళ కొరకు ధర్నా చేస్తున్నారు, కరెంటు కొరకు ధర్నా చేస్తున్నారు, ఎరువుల కొరకు ధర్నా చేస్తున్నారు అంటే సిగ్గుపడాలి. మీ పని విధానానికి నిదర్శనం అది. మేము పార్టీగా మేమే పిలిపియలే, పార్టీగా మేమే ఇంకా కార్యక్రమం తీసుకోలే. రైతాంగం స్వచ్ఛందంగా వాళ్ళ బాధను చెప్తున్నారు. వాళ్ళ ఇబ్బందులు చూపిస్తున్నారు. మీడియా సాక్షిగానే జరుగుతుంది అది. ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో రాత్రి పగలు రైతాంగం చూస్తున్నారు. ఎందుకు రాదు? గతంలో వచ్చింది, ఇప్పుడు ఎందుకు రాదు? గదే కేంద్రం నుంచి అక్కడి నుంచే రావాలి, బయట దేశాల నుంచే రావాలి. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్ననాడు ఎట్లా చేసిండు? పోర్టులోని మాట్లాడి, రైల్వే వ్యాగన్లోని మాట్లాడి, ఆ రాష్ట్ర మంత్రులకు మాట్లాడి, ఆఖరికి పనులను కూడా, హమాలీ వర్కర్లను కూడా మాట్లాడి తెప్పించిండు కేసీఆర్. కరోనా సందర్భంలో, గంత కఠినమైన కరోనా సందర్భంలో దేశమంతా లాక్డౌన్ ఉన్నాడు కూడా మిల్లర్లు ఇబ్బంది పడుతున్నారు హమాలీలు దొరకక అంటే రైళ్లు పెట్టి ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించాడు. పొలం దగ్గరికి మనమైపోయి కొనుక్కరావాలని ప్రారంభించింది మొట్టమొదటి ఈ దేశంలో కేసీఆర్ మాత్రమే. పండించిన పంటలు ఈ కాంగ్రెస్ ఉన్నప్పుడు కనుక కరోనా వచ్చి ఉంటే నాశనం అయిపోయింది అనేది కనబడుతుంది మనకు. అన్ని మంచిగా ఉన్న నాడే ఏం చేయలేకపోతున్నారు.
సోయి లేదు, ఒక్కడికి కూడా. ముఖ్యమంత్రికి సోయి లేదు, మంత్రులకు సోయి లేదు. రైతులు ప్రజలు మనకు ఓట్లు వేసిండ్రు, మనకు బాధ్యత ఉంది అన్న సోయి కూడా లేకుండా సంపాదించుకోవడమే మా అధికారం, మా విధి, మా బాధ్యత అన్న పద్ధతులు తిరుగుతున్నారు. నేను జిల్లా రైతాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, వీళ్ళకు దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా అనిపిస్తూ ఉంది మనం మాట్లాడే మాటలు. ప్రభుత్వాన్ని మెడలు వంచడానికి సిద్ధం కావాలి జిల్లా రైతాంగం అంతా. ఇంకా ఎక్కువ యూరియా అవసరం పడే పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే వర్షాలు ఆలస్యంగా రావడం వల్ల ఆలస్యంగా పంటలు వేసుకున్నారు రైతాంగం. 510 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది, అన్ని పిఎస్సీ పంపిణీ చేసామని చెప్తున్నారు కదా. మరి ఒకసారి ఆమె తిప్పర్తి తీసుకుపోయి కటంగూరు తీసుకుపోయి చూపిస్తే బాగుండేది కదా. తీసుకుపోయి నేనేమంటున్నా, మీరే చూపిస్తున్నారు, చక్కగా వారిని రమ్మని చెప్పి మరి తిప్పర్తి పోదాం రండి, కటంగూరు పోదాం రండి, ఇంకొక అడిగి పోదాం రండి అని తీసుకుపోండి. కనగలు కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, తీసుకొని పోండి. మరి నేను అందుకే చెప్తున్నాను, అధికారులు ప్రజలు తప్పుదో పట్టించే పద్ధతిలో మాట్లాడడం సరికాదు. లేని మీదేసుకోవాల్సిన అవసరం మీకు లేదు. కావాలని చెప్పి మరి వచ్చినాయన్నీ ఎందుకు ఏమైందంటే మరి బ్లాక్ మార్కెట్లకు ఇచ్చారా? దేనికి ఏమైంది మరి? ఎందుకు రైతులు అక్కడ ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది? మంత్రి చెప్పినట్టు మంత్రి కమిషన్ తీసుకున్నోడికి ఒక్కడికే ఇస్తున్నారు అన్నట. మంత్రి కమిషన్ తీసుకున్నోడికి ఎవరికైతే ఫోన్ చేసి చెప్తున్నాడో వాళ్ళకే ఇస్తున్నట్ట అధికారులు. తెల్లందాక పనిలేక పడుకుంటారా రైతులు? ఇంటికాడ నిద్రపట్టాక ఆడుకొచ్చి పడుకుంటారా? ఓ దిక్కు వర్షం చలి వస్తుంటే ముసురు వస్తుంటే అన్ని పిఎస్సి సెంటర్లకు ఒక్క తిరిగి ఇవ్వాలి. అక్కడ ఏం డిమాండ్ ఉందో దాన్ని బట్టి ఇవ్వాలి, వాళ్ళ డిమాండ్ని బట్టి.